అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్, సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. ఇండియా పాకిస్తాన్ వార్ అది ఒక పక్క నడుస్తూ ఉంటే ఇంకో పక్క మనం స్వతంత్రం తెచ్చుకోవడంలో హెల్ప్ చేసిన బంగ్లాదేశ్ నుండి విభిన్నాలు ట్రేడ్ విషయంలో వాళ్ళు మనకు పెడుతున్న ఆంక్షలు పెడితే మనం తిరిగి ఏం చేయగలమో మనకు తెలుసు, మనం కూడా అవి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సరే, ఇవన్నీ బహిరంగంగా అందరూ చూస్తున్నారు, జరుగుతున్నవే, న్యూస్లో కూడా తెలిసినవే, అందరు చూస్తున్నారు. ఇవన్నీ ఇలా జరుగుతుండగా ఈ మధ్యలో కరోనా వైరస్ కేసులు ఎక్కువైనాయి. ఇది ఎవరైనా గమనించారా? పెద్ద వార్లు జరుగుతుంటే సైలెంట్గా మళ్ళీ కరోనా వైరస్ ఎందుకు పుట్టుకొచ్చింది? దీంట్లో ఎక్కడ మీకు అనుమానం అనిపించట్లేదా? లైమ్ లైట్ అంతా 2 దేశాలకే వెళ్ళిపోతుంది ఒక 2 నెలల నుండి. నేనెందుకు మధ్యలో ఎంటర్ అవ్వకూడదు? నా గురించి మాట్లాడుకోవాలంటే నేను పుట్టించిన దాని గురించి మాట్లాడాలేమో అన్నట్లుగా కొంచెం పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎంతవరకు నిజాలు వాస్తవాలు అనేది మనం మాట్లాడదాం. డాక్టర్ కన్నగంటి రమేష్ గారు, ఫౌండర్ డైరెక్టర్ CHSS మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే హర్షిణి గారు. నమస్తే. సైలెంట్ గా కరోనా వైరస్ స్ప్రెడ్ అయిపోతుంది, మనం చూస్తున్నాము. అన్ని పాజిటివ్ కేసులు వచ్చినట్టు రిపోర్ట్లు కూడా వస్తున్నాయి. సడన్ గా ఈ వార్ మధ్యలో కరోనా వైరస్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? ఓకే, మీకు గుర్తుందో లేదో 2020 జనవరి నుంచి మనం స్టార్ట్ చేసుకొని చూస్తే ప్రపంచ రాజకీయాలు, ఈ ప్రపంచం అంతా ఇక్కడ స్టార్ట్ అయిన కరోనా వైరస్, చైనాలో స్టార్ట్ అయిన కరోనా వైరస్ ఒక బయలాజికల్ వెపన్ అని నేను 2020 ఏప్రిల్ ఇంటర్వ్యూలోనే చెప్పాను. నేను కరోనా లేదా COVID-19 అంటే దానికి ఒక డెఫినేషన్ కూడా ఇచ్చాను. COVID, COVID-19 అంటే 2019లో స్టార్ట్ అయ్యింది. చైనీస్ ఆర్కెస్ట్రేటెడ్ వెనమస్ ఇంపీరియల్ డిజైన్ ఇన్ 2019. మళ్ళీ రిపీట్ చేస్తాను, మన సుమన్ టీవీ చూస్తున్న మన తెలుగు వారికి స్పష్టంగా తెలుగులో అర్థం కావటానికి. చైనా యొక్క విషపూరిత సామ్రాజ్యవాద కుట్ర ఒక జీవ రసాయన వైరస్ను తయారు చేసి ప్రపంచంలో ఉన్న వర్తక వాణిజ్య వ్యాపార రంగాల్లో తనదైన ఆధిపత్యం సంపాదించుకోవడం కోసం, పాపం పుణ్యం ఏమి లేదు కదా, దేవుణ్ణి నమ్మదు కదా ఆ దేశం. దేవుణ్ణి నమ్మని దేశం ఇంకా మానవత్వాన్ని ఏమి నమ్ముద్ది? సో చైనీస్ ఆర్కెస్ట్రేటెడ్ వెనమస్ ఇంపీరియల్ డిజైన్ ఇన్ 2019 అని నేను ఆ రోజే చెప్పాను. COVID-19 ఎందుకు అంటే టు ఆక్యుపై ఈ ప్రపంచ దేశాలు. ఒక్కసారి కెమెరామ్యాన్ ఇక్కడ చూపిస్తే ప్రపంచంలో ఉన్న 195 దేశాల్లో 70 దేశాలు చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని, అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ద్వారా యూరోప్ రీచ్ అవడానికి త్వరగా, తర్వాత ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ని రీచ్ అవ్వడానికి, గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ఆయిల్ని అదే కనుక చైనా రీచ్ అవ్వాలంటే 12,300 కిలోమీటర్లు ఇటు వచ్చి ఈ మలేషియా, ఇండోనేషియా నుంచి చైనా దగ్గరికి వెళ్ళాలి. 12,300 కిలోమీటర్లు ఇక్కడ నుంచి. ఇరాన్, కువైట్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా ఇక్కడున్న ఆయిల్ నిల్వలు చైనా వాడుకోవాలి అంటే 12,300 కిలోమీటర్లు సముద్రంలో ప్రయాణించాలి షిప్. అదే గనక చైనా పాకిస్తాన్తో ఎందుకు ఇప్పుడు స్నేహం చేస్తుందో తెలుసా? పాకిస్తాన్ మీద ప్రేమ కాదు, పాకిస్తాన్ ని వాడుకుంటుంది. ఎలా వాడుకుంటుంది? పాకిస్తాన్ నుంచి ఇక్కడ ఉన్న పాకిస్తాన్లో ఉన్న గ్వాదర్ పోర్ట్ అంటారు, ఈ గ్వాదర్ పోర్ట్ కి రావటానికి 2,300 కిలోమీటర్లు మాత్రమే రోడ్డు ప్రయాణం చేస్తే చైనాకి ఇక్కడ నుంచి ఆయిల్, మొత్తం ఆయిల్ ఇక్కడికి వస్తుంది గ్వాదర్ పోర్ట్ కి. గ్వాదర్ పోర్ట్ నుంచి బై రోడ్డు చైనాకి వెళ్తానికి 2,300 కిలోమీటర్లే. ఎక్కడ 2,300 కిలోమీటర్లు, ఎక్కడ 12,300 కిలోమీటర్లు, ఇది షిప్ ద్వారా వెళ్తే. ఎగ్జాక్ట్లీ. మరి ప్రతి ట్రిప్ కి 10,000 కిలోమీటర్లు సేవ్ చేస్తుంది ప్రతి షిప్ కి ఎవరు? చైనా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంతర్జాతీయ సంబంధాల్లో ప్రేమలు, ఎమోషన్స్ ఉండవు హర్షిణి గారు. మార్కెట్, బిజినెస్, నాకెంత లాభం, నీకెంత లాభం, అదే అర్థమవుతుంది సార్. చైనా గురించి మనకు ముందు తెలిసిందే కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అసలు ఒకప్పుడు మనం హెల్ప్ చేసాము ఫ్రీడమ్ తెచ్చుకోవడంలో అన్నది అసలు ఏది పక్కన పెట్టేసి ఎక్కడికక్కడ మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. అది వారున్న సమయంలో 1971లో ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్గా ఏర్పడిన దాంట్లో మనము అప్పుడున్న బంగ్లాదేశీయులు అంటే ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్నవారు మనల్ని కాళ్ళబేరానికి వచ్చి వేడుకున్నారు. దేహి మమ్మల్ని రక్షించండి,
పాకిస్తాన్తో మాకేం వద్దు, మేము స్వతంత్ర దేశంగా ఏర్పడతాము, ఈ పాకిస్తాన్ యొక్క పద్ధతి కానీ వాళ్ళ మైండ్ సెట్ కానీ వాళ్ళ వ్యవహారాలు కానీ మాకు ఎటువంటి నమ్మకం లేదు అన్నప్పుడు బంగ్లాదేశ్ కూడా మనం చేతనైన సహాయం చేసాము, తర్వాత చాలాసార్లు సహాయం చేసాము. అవును, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఉన్న పాకిస్తాన్ కి సంబంధితగా ఇక్కడ ఈస్ట్ పాకిస్తాన్ అనేది 1971 కి ముందు మనం స్వతంత్రంలో హెల్ప్ చేసి దానికి ఫ్రీడమ్ తెప్పించేలాగా మనం కూడా సహాయం చేసాం ఈ బంగ్లాదేశ్. అవును సార్. సో ఇప్పుడు మనం గమనించాల్సింది, చైనా గురించి మాట్లాడుకుంటున్నాం కదా, చైనా కరోనా వైరస్ తో మీరు స్టార్ట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు సెకండ్ వేరియంట్ థర్డ్ వేరియంట్ లాగా వస్తున్నది. ఇండియాతో పాటు ఇంకా చాలా దేశాల్లో ఏమన్నా వ్యూహాత్మకంగా కావాలని స్ట్రాటజిక్ గా ఏమన్నా కుటిల బుద్ధితో అటెన్షన్ మార్చుకోవటానికి చేశారా అని క్వశ్చన్ మార్క్ పెట్టారు మీరు. అదే మీ స్టార్టింగ్ పాయింట్. దానికి ఆన్సర్ ఇస్తాను. మీరు ఏదో చిలక జోస్యం చెప్పినట్టు చెప్పలా. ఒక మహిళగా, ఒక చాలా శక్తివంతమైన చదువుకున్న మహిళగా లోతుగా ఒక జర్నలిస్ట్ గా విశ్లేషించిన తర్వాతే మీకు ఆ డౌట్ వచ్చింది. ఆ డౌట్ నేను సమర్థిస్తున్నాను. ఎందుకు సమర్థిస్తున్నానో తెలుసా? నేను మై PhD ఇన్ అమెరికన్ స్టడీస్ ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదివి పేపర్ జ్ఞానంతో చెప్పట్లా, నేను PhD చేసి మాట్లాడుతున్నా. నెంబర్ 1. నెంబర్ 2, ద ఇంటెంట్ ఆఫ్ చైనా, ద కంటెంట్ ఆఫ్ చైనా, ద క్యారెక్టర్ ఆఫ్ చైనా, దాని ప్యాటర్ను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా యొక్క, అంటే ఒక రకంగా కుటిల నీతి ఎలా ఉంటుందంటే, జనానికి ఎటువంటి స్వేచ్ఛ ఇవ్వకుండా చైనాలో ఉన్న జనాలకి ఏకపక్షంగా అథారిటేటివ్గా డెస్పాటిక్గా ఆటోక్రాటిక్గా నిర్ణయాలు తీసుకుంటుంది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా. సో ఒకవైపున అమెరికా ఐటీ రంగంతో తనదైన స్టైల్లో దూసుకుపోతుంది. ఐటీ ఆర్మ్స్ అంటే ఆర్మ్స్ అండ్ ఎమ్యునేషన్స్, ఆయుధాలు తయారీ డబ్బులు చేసుకుంటుంది అమెరికా. ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అమెరికా డబ్బులు చేసుకుంటుంది. తర్వాత ఇంకా ఫార్మా రంగం అమెరికా డబ్బులు చేసుకుంటుంది. ఇంకా రకరకాల టెక్నాలజీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనండి, మెటావర్స్ అనండి, బ్లాక్ చైన్ అనండి, IoT అనండి, బిగ్ డేటా అనండి, 5G అనండి, 6G అనండి, క్వాంటమ్ కంప్యూటింగ్ అనండి, ఏది చేసినా కేర్ ఆఫ్ అడ్రస్ అమెరికా, సిలికాన్ వ్యాలీ కదా. మరి అమెరికాని కొట్టాలి అంటే ఏం చేయాలి నేను అని చైనా ఆలోచించి కెమికల్, బయలాజికల్, రేడియలాజికల్, న్యూక్లియర్ వెపన్స్ లో ముఖ్యంగా బయలాజికల్ వెపన్ అనేది ఒకటి వాడి దాన్నే ఒక ఆయుధంగా మరల్చి ప్రపంచ దేశాలని షేక్ చేయాలి అంటే, ముఖ్యంగా అమెరికాకి గుణపాఠం చెప్పి ప్రపంచ దేశాలని తన వైపుకు తిప్పుకోవాలి అంటే ఏం చేయాలి అంటే ఒక బూచి కావాలి, ఒక భయం కావాలి. డెటరెన్స్ కెపాసిటీ అంటారు ఇంగ్లీష్లో. డెటరెన్స్ కెపాసిటీ అంటే ఏంటంటే, బాహుబలి ఇలా నుంచున్నారు అనుకోండి, మీరేమి చేతి కొట్టక్కర్లా జనాల్ని, మీ వెరీ స్టాండ్స్, మీ దేహం అదే ఎదుటి శత్రువుని ఆమడ దూరంలో ఉంచుద్ది. ఓహో, ఆహార్యము, మీరున్న మీ కటౌట్, మీ కంటెంట్, మీ కటౌట్ ఏం చేసిద్ది అంటే, ఓహో లెట్స్ నాట్ ఫైట్ విత్ హిమ్ ఆర్ విత్ హర్ బికాస్ షీ స్ట్రాంగర్ దాన్ మీ, హీ స్ట్రాంగర్ దాన్ మీ, బెటర్ నాట్ టు ఫైట్, బెటర్ టు ఎంగేజ్ విత్ హర్ ఆర్ ఎంగేజ్ విత్ హిమ్ అనే ఒక భావన కల్పించడమే డిటరెన్స్ కెపాసిటీ అంటారు ఇంగ్లీష్ లో. తెలుగులో ఏమంటారంటే, తెలుగు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తున్నా, ఒక బాహుబలి ఒక మైదానంలో నుంచొని యుద్ధానికి ఆయన సమర శంకారం ఊదిన తర్వాత ఎదుటి శత్రువులకు అర్థమైపోద్ది, ఈ బాహుబలి చేతిలో మనం పిండి అయిపోతాం, దయచేసి మనం అటు వెళ్ళకుండా ఉంటే చాలు అని. అంటే యుద్ధం చేయకుండానే శత్రువుని గెలవటం, దాన్నే డిటరెన్స్ కెపాసిటీ అంటారు ఇంగ్లీష్ లో. The capacity to protect oneself from others by having enormous mind power, muscle power and money power. That's called deterrence capacity. ఆ deterrence capacity ని దాన్ని చైనా దానికోసం దాన్ని అర్థంగా చేసుకొని, దాన్ని అడ్డంగా పెట్టుకొని, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్లో, సైబర్ స్పేస్లో, మ్యారిటైమ్ స్పేస్లో, పొలిటికల్ స్పేస్లో, సర్వీస్ సెక్టర్ స్పేస్లో ఒక జాతి, ఒక దేశము ఔన్నత్యం చెందాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన అన్ని స్పేస్లు చాలా ఇంపార్టెంట్. సైబర్ స్పేస్ లో కెపాసిటీ ఉండాలి. మ్యారిటైమ్ స్పేస్ అంటే సముద్ర మార్గం ద్వారా వర్తక వాణిజ్య వ్యాపారాలు. హర్షిని గారు, 70% మీరు వేసుకున్న ఇప్పుడు దుస్తులు, నేను ధరించిన దుస్తులు, ఇవన్నీ చాలా తక్కువ స్థాయిలో ఉత్పత్తి అవుతాయి దేశంలో. ఎక్కువ స్థాయిలో మనకి వేరే వేరే దేశాల నుంచి మనకి ఇక్కడికి ఎలా వస్తాయి? నాట్ బై ఏరోప్లేన్, నాట్ బై ట్రైన్, నాట్ బై రోడ్, బై షిప్స్. 70%, 70% ఆఫ్ ద వరల్డ్ ట్రేడ్ డిపెండ్స్ అపాన్ షిప్పింగ్. దేర్ ఆర్ ఇంపార్టెంట్ షిప్పింగ్ లేన్స్ అనమాట. అంటే ఇక్కడ చూడండి, మీరు గమనిస్తుంది రెడ్ సీ, ఇక్కడ రెడ్ సీ గమనించారా మేడం? ఏ రెడ్ సీ, ఇక్కడ నుంచి ఆయిల్, యెమెన్ లో హౌతీ రెబల్స్ ఉన్నారు. ఒమాన్ అనేది మంచి కంట్రీ. సౌదీ అరేబియా ఈజ్ నోన్ ఫర్ ఆయిల్, యునో.
అండ్ మక్కా మదీనా ఇక్కడ ఉన్నాయి. బహ్రెయిన్ వెరీ ఇంపార్టెంట్ ఆయిల్ రిచ్ కంట్రీ. ఖతార్ వెరీ ఇంపార్టెంట్ ఆయిల్ రిచ్ కంట్రీ. కువైట్ వెరీ రిచ్ ఆయిల్ కంట్రీ. ఇరాన్ ఈజ్ ఎ బిగ్ అగైన్ ఆయిల్ రిచ్ కంట్రీ. ఇక్కడ నుంచి ఆయిల్ చైనాకు అవసరం. అందుకని ఏం చేస్తుంది పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఈ మిగతా ఇస్లామిక్ కంట్రీస్, ఈ తుర్కమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, దీన్ని సెంట్రల్ ఏషియా అంటారు. అంటే రష్యాలో ఇదివరకు యుఎస్ఎస్ఆర్ లో భాగం ఇవి. వీటన్నిటిని కలుపుకొని చైనా ఏం చేస్తుందంటే ముఖ్యంగా ఇక్కడ నుంచి ఆయిల్ చైనాకి వెళ్ళాలి అంటే ఈ 12,300 కిలోమీటర్ల టైం పట్టుద్ది, డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి షిప్పుల ద్వారా వెళ్తే. అందుకని పాకిస్తాన్ లో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని సిపెక్ అంటారు. దాన్ని నిర్మించి పాకిస్తాన్కి డబ్బులు ఇచ్చి డెట్ ట్రాప్ డిప్లొమసీ ద్వారా, అంటే మీకు మీరు తీర్చలేనంత అప్పు మీకు ఇస్తా ఇచ్చి ఏం చేస్తాను మీ ఇంట్లో నుంచి లేకపోతే మీ స్థలంలో నుంచి లేకపోతే మీ ఏరియాలో నుంచి నేను నాకు ఒక రోడ్ వేసుకునే అనుమతి ఇవ్వండి అని అడుగుతా మిమ్మల్ని. మీరేమంటారు ఓకే రోడ్డేగా అడిగింది అని రోడ్ అనుమతిస్తారు. లేకపోతే ఒకటే అంట హర్షిని గారు మీకు చాలా పోర్ట్లు ఉన్నాయి కదా, మీ దగ్గర చాలా పోర్ట్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి కదా, మీరే ఒక దేశం అనుకోండి హర్షిని గారు, ఒక్క పోర్ట్ వాడుకుంటానండి, ఒక్క 99 సంవత్సరాలు లీజ్ ఇవ్వండి, నాకు మిగతా పోర్ట్లు ఏమొద్దు, ఒక్క పోర్ట్ చాలు. మరి మీరు నాకు ఎంత డబ్బులు ఇచ్చారు? చాలా డబ్బులు ఇచ్చాను కదా, మరి మీకు హర్షిని ఇచ్చాను కదా, మరి హర్షిని గారు మీకు మీ అవసరానికి నేను నిలబడ్డాను కదా, నేను అడిగింది ఏం అడిగాను, అది నాకు రాసిమ్మని అడగలా, లీజ్ ఇమ్మని అడిగా అని చైనా ఆ విధంగా డెట్ డిఈబిటి డెట్ అంటే అప్పు, ట్రాప్ అంటే ఉచ్చు, డెట్ ట్రాప్ డిప్లొమసీ దౌత్యము, డబ్బులిచ్చి ఉచ్చు వేసే దౌత్యము. దీన్ని చాలా జాగ్రత్తగా వాడతా. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా, అంటే రోడ్డు మార్గం ద్వారా, ఇక్కడ నుంచి చైనా రోడ్డు మార్గం ద్వారా పాకిస్తాన్ నుంచి, ప్లస్ ఇది సముద్ర మార్గం ద్వారా బెల్ట్, దీన్ని బెల్ట్ అంటారు, దీన్ని రోడ్ అంటారు. ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా అంటే సముద్ర మార్గం ద్వారా రోడ్డు మార్గం ద్వారా చైనా 72 కంట్రీస్ చేత సంతకం పెట్టించింది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ మీద. ఏమని? ఎంతో కొద్ది స్థలం వాళ్ళకి ఇవ్వాలి. ఏమొద్దండి మీకు కావాల్సిన అప్పు నేను ఇస్తాను, మీ దగ్గర ఆరోగ్య సమస్య, మిగతా సమస్యలు ఉన్నాయి, లేకపోతే ఆరోగ్య సమస్య, విద్యా సమస్య, ఉపాధి సమస్య, మీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అవన్నీ నేను కడతా, మీకు అసలు ఆ గొడవే వద్దు. ఈ సమస్యలు తీర్చడానికి నేను మిమ్మల్ని ఏం అడుగుతున్నాను? ఏం అడగట్లేదు, మీ దేశాన్ని నాకు తాకట్టు పెట్టమంటున్నాను. దీన్ని నియో కొలోనియలిజం అంటారు. బ్రిటిష్ వాళ్ళేమో బలవంతంగా బల ప్రయోగం చేసి మీ దేశంలోకి వచ్చి వర్తక వాణిజ్య రూపాల్లో లోపలికి మేము ట్రేడ్ చేస్తామని వచ్చి తర్వాత బానిసలుగా మార్చుకున్నారు. అదేంటి? కొలోనియలిజం. అది ఇది నియో కొలోనియలిజం. అంటే స్మార్ట్ గా ఐ విల్ నాట్ కమ్ టు యువర్ హోమ్, ఐ విల్ నాట్ సూడో కొలోనియలిజం. అంతే, ఒక రకంగా నేను మీ ఇంటికి రాను, మీ ఇంట్లో కూర్చోను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, నేను నా ఇంట్లోనే ఉంటా, మీరు మీ ఇంట్లోనే ఉండండి. కాకపోతే మీ ఇంట్లో ఒక లాస్ట్ ఏదో మీరు వాడని ఒక గది ఉంటుంది, ఆ గది నాకు అద్దెకిస్తే చాలు, మిగతా నేను చూసుకుంటా. దట్ ఈస్ అంటే ఇది ఎంత విపులంగా ఎందుకు చెప్తున్నాను అంటే, సుమన్ టీవీ చూసే మన తెలుగు వారు బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, మోస్ట్ ఎడ్యుకేటెడ్, నార్మల్గా కార్మిక కర్షక రైతు నార్మల్గా ఉంటారు. అందరికీ అర్థమయ్యే విధంగా అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్టుగా చెప్పాలి సబ్జెక్ట్, అందుకని అట్లా చెప్తున్నాను. సో ఇదేంటి ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇక చైనా బిఆర్ఐ గురించి మాట్లాడాను, చైనా కోవిడ్ గురించి మాట్లాడాను. కోవిడ్ అంటే ఏంటో డిఫైన్ చేసి చెప్పాను మీకు. చైనీస్ ఆర్కెస్ట్రేటెడ్ వెనమస్ అంటే ఏంటి? విషం. చైనీస్ ఆర్కెస్ట్రేట్ అంటే డిజైన్ చేయటం. చైనీస్ ఆర్కెస్ట్రేటెడ్ వెనమస్ ఇంపీరియల్ సామ్రాజ్యవాదము, చట్రము అంటే స్ట్రక్చర్. Chinese orchestrated venomous imperial design in 2019 to occupy 5 spaces అని చెప్పాను. ఇప్పుడు అదే దాన్ని మళ్ళీ మీరు అన్నారే చైనా అటెన్షన్ సీక్ చేయాలి, ప్లస్ చైనా ప్రపంచ రాజకీయాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవహారాల్లో తనంటూ ముద్ర వేసుకోవాలి, అమెరికాని కొట్టాలి, భారత్ని భయపెట్టాలి అంటే ఇలాంటి ఒక స్మార్ట్ గేమ్ ఆడటానికి తెర వెనకుండి. కానీ మన భారతదేశం మువ్వెన్నెల జెండా గుండెల నిండా కప్పుకొని ఎందుకు వచ్చాను అంటే, ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఎన్నో చూసాం, దునియా చూసాం బాయ్. ఇండియా ఈజ్ కేపబుల్ బికాస్ వీఆర్ ఎ సివిలైజేషనల్ పవర్. నిన్న మనం పుట్టింది కాదు భారత్, 6000 సంవత్సరాల నుంచి వేద భూమితో మనం అఖండ భారత్తో మనము ఇక్కడి నుంచి మన భారతదేశం ఇక్కడి నుంచి ఉండేది, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మన భారతదేశం ఉండేది అఖండ భారత్. మనం మళ్ళీ అటు చెప్తున్నా అంటే అంత పెద్ద గొప్ప సామ్రాజ్యాన్ని ఏలిన భారత్ అంటే ఏంటో కూడా చెప్తాను మేడం మీకు. BHARAT భారత్ అంటే బిల్డింగ్ ఏ హార్మోనియస్ అండ్ అడాషియస్ రాజ్
టు అడ్వాన్స్ టాలెంట్, ట్రేడ్, టెక్నాలజీ అండ్ టు డినౌన్స్, డెసిమేట్, డెస్ట్రాయ్ టెర్రరిజం. భారత్, BHARAT, భారత్ అంటే హార్మోనియస్గానే ఉంటా, అంటే అందరితో కలిసి ఉంటానే, అడాషియస్ అంటే ధైర్యంగా ఉంటానే, మన రాజ్యాన్ని మనం నిర్మించుకొని దేన్ని అడ్వాన్స్ చేద్దాం అనుకుంటున్నాం? టాలెంట్ని అడ్వాన్స్ చేద్దాం అనుకుంటున్నాం, ట్రేడ్ని అడ్వాన్స్ చేద్దాం అనుకుంటున్నాం, టెక్నాలజీని అడ్వాన్స్ చేద్దాం అనుకుంటున్నాం. మన పొరుగు దేశమైన పాకిస్తాన్ ఏం చేస్తుంది? అడ్వాన్సింగ్ టెర్రరిజం, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం, స్టేట్ ఇనిషియేటింగ్ టెర్రరిజం, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. ఉసామా బిన్ లాడెన్ ఎక్కడ? నేషనల్ పాలసీ టెర్రరిజం. కరెక్ట్ చెప్పారు హర్షిని గారు. వాళ్ళ యొక్క విదేశాంగ విధానంలో, వాళ్ళ యొక్క మిలిటరీ విధానంలో ఒక పాలసీ ఏంటంటే టెర్రరిజాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా, టెర్రరిజాన్ని వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించుకోవాలి. పబ్లిక్ గా అనౌన్స్ చేశారు కదా సార్, డర్టీ జాబ్ ఫర్ అమెరికా. అబ్సల్యూట్లీ మంచి మాట. కట్టడానికి బాగా మీరు గుర్తుపెట్టుకొని చెప్పారు. ఆ దేశ రక్షణ మంత్రి, ఈ పాకిస్తాన్ దేశ రక్షణ మంత్రి చెప్పిందే ఏం చెప్పాడు? 40 ఏళ్ల నుంచి మేము మా హ్యాండ్స్ డర్టీ అయిపోయినాయి, యూరోప్ కి అమెరికాకి తొత్తులుగా వ్యవహరిస్తా వాళ్ళకి అవసరమైన ముజాహిద్దీల్ని, వాళ్ళకి అవసరమైన టెర్రరిస్టులు మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము. చూడండి మరి, ఒకేసారి పుట్టాము మన ఇద్దరం. ఇక్కడ మనం పుట్టాము, ఇక్కడ వాళ్ళు పుట్టారా? మనం ఎక్కడ ఉన్నాం, వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మన జీడిపి అంతా, మన మిలిటరీ పవర్ ఏంటి, మన ట్రేడ్ ఏంటి, మన టెక్నాలజీ ఏంటి, మన స్మార్ట్నెస్ ఏంటి, మన అచీవ్మెంట్స్ ఏంటి, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్లో ఇండియా ఎక్కడుంది? అదే విషయాల్లో పాకిస్తాన్ ఎక్కడుంది? అదే సార్, మరి ఇప్పుడు ఈ పాకిస్తాన్ జీడిపి ఎంతో తెలుసు, ఇండియా జీడిపి ఎంతో తెలుసు, బట్ స్టిల్ యుద్ధానికి కాలు దూతుంది అంటే చెప్పకుండానే అందరికి తెలిసిన విషయం ఏంటి అంటే మనకన్నా జీడిపి ఎక్కువ ఉన్న చైనా దాని వెనకాల ఉంది అని. సో దానికి అంత కెపాసిటీ లేదు మనల్ని డైరెక్ట్ గా కొట్టేంత. మనకన్నా జీడిపి ఎక్కువ ఉన్న చైనా సపోర్ట్ చేస్తేనే కానీ అది జరగదు. సో లాజికల్ గా అందరికి తెలిసిందే. అండ్ ప్రస్తుతానికి పిక్చర్ లోకి రాకుండా వెనకాల ఉంది, కానీ అటెన్షన్ అంతా రైట్ నౌ ఎవరి మీద ఉంది? ఇండియా మీద ఉంది, పాకిస్తాన్ మీద ఉంది, కొద్దో గొప్ప. ఇది కాదు అంటే యుఎస్ మీద ఉంది. ఎందుకంటే ట్రంప్ బయటకు వచ్చి ట్వీట్ చేశారు ఏమని, నేనే వాళ్ళ మధ్య సామరస్యం కుదిర్చాను అని. సో ఈ మూడే ఎందుకు రావాలి? అన్నిట్లో నేను ఎక్కడ వెనకబడి ఉన్నాను అని చెప్పి కోవిడ్ ని ముందుకు నెట్టిందా అన్న సందేహాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఈ పరిస్థితిలో అలాంటి మళ్ళీ రావడం. దానికి ఆన్సర్ ఇస్తున్నాను. మీరు క్వశ్చన్ అడిగారు కదా బిగినింగ్ లో, ఆన్సర్ చెప్తున్నా. 100% ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అని చైనా నమ్ముద్ది. ప్రతి తంత్రాన్ని, ప్రతి కుయుక్తిని, ప్రతి కుట్రని చైనా తన యొక్క బుక్ లో నుంచి బయటికి తీసి వాడుతుంది. అవసరమైతే చైనాలో మీరు అడగొచ్చు ఎవరన్నా క్వశ్చన్, చైనాకి ఏమన్నా పిచ్చా, కరోనా వైరస్ ని రిలీజ్ చేసుకుంటే మరి వాళ్ళ జనాలే చనిపోతారు కదా అని. అరే బాబు, మనం ఆలోచించాల్సింది ఏంటంటే మానవ జీవితం మీద ప్రేమ, విలువ ఉన్న దేశాలు మైండ్ సెట్ వేరుంటది. పోతే పోయారు, మా దేశంలో ఒక 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, కోటి మంది పోయినా పర్లేదు మాకు, మేము మట్టికి ప్రపంచాన్ని ఏలాలి అనే ఒక మూర్ఖత్వ మనస్తత్వం ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. మన మైండ్ సెటే కదా మన జీవన గమనాన్ని నిర్దేశించేది. మేబీ ఇంకొక పాయింట్ లో కూడా చూడొచ్చు సార్, మొన్నటి దాకా పాపులేషన్ ఎక్కువ ఉంది, పాపులేషన్ తగ్గించుకోవడానికి ఇంటికి ఒక చైల్డ్ అని పెట్టారు. ఇప్పుడు పాపులేషన్ నార్మల్ గా ఒక కంట్రీ ఎందుకు పెంచుకుంటది అంటే యుద్ధం వచ్చినప్పుడు మన బలం ఎంత, వాళ్ళ బలం ఎంత అని చూపించుకోవడానికి. ఇప్పుడు మానవ బలాలతో సంబంధం ఏముంది? మన దగ్గర న్యూక్లియర్ బాంబ్స్, టెక్నాలజీ రిలేటెడ్ బాంబ్స్. సో మేబీ వాళ్ళు మెల్లిగా కోవిడ్ ఒకవేళ నష్టం వచ్చి మన జనాభా కోల్పోయిన పోతే పోని. అంటే మీరు లేవనెత్తిన ఈ యొక్క పర్స్పెక్టివ్ ఏదైతే ఉందో, ఈజ్ చైనా డెలిబరేట్లీ డూయింగ్ COVID-19 ని రిపీట్ చేస్తుందా మళ్ళీ 2025లో అనే ఒక యాంగిల్ ఏదైతే మీరు తెర మీద తీసుకొచ్చారో అది ఊహాగానము అనుకోవడానికి అస్సలు ఆస్కారమే లేదు. దాన్ని లోతుగా విశ్లేషించాల్సిన అవసరము, పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు జియోపొలిటికల్, జియో స్ట్రాటజిక్, ప్రపంచ ఆర్థిక రాజకీయ రంగాలను విశ్లేషించినప్పుడు మిలిటరీ పరంగా ఇటువంటి పనులు చేయడానికైనా ఒక్క బుల్లెట్ పేల్చకుండా వేరే దేశాన్ని ఆక్రమించుకోవాలి అంటే ఇలా జీవ ఆయుధాలు, బయోలాజికల్ వెపన్స్ ని కూడా వాడటానికి ఎటువంటి సందేహము లేదు. మనము చైనా యొక్క 1949లో చైనా పుట్టింది, భారతదేశం పుట్టింది ఎప్పుడు 1947. 49లో ఎప్పుడు పుట్టింది అది? చాంకాయ్ షేక్ అని అక్కడ ఒక రాజు ఉండేవాడు చైనాలో. అతను పారిపోయాడు తైవాన్కి, ఇప్పుడున్న తైవాన్కి, ఫార్మోసా అంటారు ఆ రోజుల్లో. ఇక్కడ పారిపోయినప్పుడు ఆ చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారం చేపట్టింది బలవంతంగా. తర్వాత కల్చరల్ రెవల్యూషన్ వచ్చింది, మావో సేతుంగ్ వాళ్ళందరూ. ఇప్పుడు షీ జిన్పింగ్ అని ఇప్పుడు మన చైనా అధ్యక్షుడు ఉన్నాడు. వీళ్ళందరూ ఏంటంటే సామ్రాజ్యవాదాన్ని విస్తరించడంలో
సొంత ప్రజల్ని అవసరమైతే అధపాతాళానికి తొక్కైనా సొంత ప్రజల్ని, అలాంటి మనస్తత్వం ఉన్న చైనా ఎంతటి దుస్సాహసానికైనా ఒడిగడుతుంది. మీరు వేసిన ప్రశ్నలో భాగంగా తప్పనిసరిగా ఆ యాంగిల్ ని మనం సీరియస్ గా చూడాలి, అది కొంచెం సీరియస్ గానే కన్సిడర్ చేయాలి. థాంక్యూ సార్, థాంక్యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.